నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీలో మద్యం కుంభకోణం ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలను ఏకకాలంలో ఇబ్బంది పెడుతుందా? జోగి రమేష్ అరెస్టు తర్వాత పరిణామాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయా? ఈ కేసు సిబిఐకి ఇవ్వాలన్న జోగి రమేష్ వాదన మీద హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ అయిందట. మద్యం కుంభకోణం కేసు ట్విస్టుల మీద ట్విస్ట్ ఇస్తుంది. ఈ కేసులో 17-18 నిందితులుగా అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావుతో జరిగిన రమేష్ వాట్సాప్ సంభాషణలు, జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ అరెస్టును చూపించారు అధికారులు. ఇక ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు కీలకంగా మారనుంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ జోగి రమేష్ లాయర్ పొన్నవోలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుపైన కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సీఎస్ విజయానంద్తో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీకి నోటీసులు జారీ చేసింది. జోగి రమేష్ పిటిషన్ల మీద వివరణ కోరింది. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయట. మద్యం కేసు సిబిఐకి ఇస్తే వచ్చేటువంటి పరిణామాలపైన కూటమి ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. సిబిఐకి ఈ కేసు అప్పగిస్తే తమ నేతల పేర్లు బయటకు వస్తాయన్న భయం టీడీపీ నేతల్లో ఉన్నట్లు ప్రచారము జరుగుతుంది. ఇందుకు గత అనుభవాలను కూడా బేరీజు వేసుకుంటున్నారు టీడీపీ పెద్దలు. ఎందుకంటే వైసీపీ నుంచి కొందరు ముఖ్య నేతలు టీడీపీలో చేరారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి ఎపిసోడ్ కూటమి ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ మరక పార్టీ మీద పడడం, ఆ బురద కడుక్కోవడానికి టీడీపీ నానా తంటాలు పడింది. అందుకే ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోతుందట టీడీపీ అధిష్టానం. అంతేకాదు మరో సమస్య కూడా వారి ముందు ఉందట. కోర్టు కోరినట్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తే ఎందుకు సిబిఐకి ఈ కేసు ఇవ్వకూడదో కూడా అందులో వివరించాలి. అది కుదిరేటువంటి పని కాదు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతుందట చంద్రబాబు అండ్ టీం. మరో విషయం ఏంటంటే మద్యం కేసును సిబిఐకి ఇవ్వాలని జోగి రమేష్ డిమాండ్ చేసిన తర్వాత కూడా కేసులు పెట్టారంటూ లాయర్ పొన్నవోలు విజయవాడ తాలూకా కోర్టును ఆశ్రయించారు. అంటే ఇప్పుడు సిబిఐకి మద్యం కేసు అప్పగిస్తే జోగి రమేష్ చేసినటువంటి డిమాండ్లు వాస్తవం ఉన్నట్లు తేలిపోతుంది. దీంతో ఆయన మీద ఉన్నటువంటి కేసులు కూడా వీగిపోతాయట. ఈ పరిణామాలకు ఇష్టపడని కూటమి ప్రభుత్వం హైకోర్టు ఆదేశంపై ఆచితూచి స్పందించాలని భావిస్తుందట. మొత్తానికి ఏపీ ప్రజలకు భారీ కిక్కిస్తున్న మద్యం కుంభకోణం కేసు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అన్న దానిపైన జనంలో తీవ్ర చర్చ జరుగుతుందట.